ప్రస్థాన కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రస్థాన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కొండా సురేఖ గారు మనతో ఉన్నారు. సో ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే నా రాజకీయ రంగ ప్రవేశం అయితే ఒక విభిన్నమైన పరిస్థితుల్లో జరిగిందండి. నేనుగా కావాలనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భం కాదు నాది. నాకంటే ముందు మా హస్బెండ్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు. అప్పుడు తను తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. తను సర్పంచ్గా కంటెస్ట్ చేసినారు, గెలిచారు. అదేవిధంగా మండల్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయినారు. అప్పుడు దయాకర్ రావు ఫాలోవర్గా ఉండేవాడు అన్నట్టు. అయితే నెక్స్ట్ రిజర్వేషన్లో మండల్ ప్రెసిడెంట్ జనరల్ వచ్చింది, బీసీ జనరల్ వచ్చినప్పుడు దయాకర్ రావు గారు వాళ్ళ అధికారంలో ఉన్నారు అప్పుడు. అయితే ఈయన ఒక లీడర్గా ఎదిగితే తనకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి రిజర్వేషన్స్ అంతా నైటే మార్చేశారు అన్నట్టు. మళ్ళీ డ్రాస్ తీసే వరకు మళ్ళీ రిజర్వేషన్స్ మారినప్పుడు బీసీ లేడీ రిజర్వేషన్ వచ్చింది అన్నట్టు. అప్పుడు మా హస్బెండ్కి తెలిసిపోయింది, ఇంక ఇదే దయాకర్ రావు వెనకాల ఉంటే రాజకీయంగా తను ఎదగలేడు కాబట్టి తనని ఎంపీపీ కానివ్వకుండా చేశాడు. కాబట్టి తప్పకుండా నా మిసెస్కి ఛాన్స్ వచ్చింది కదా, అందుకని చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో అనుకోకుండా అప్పుడే నన్ను ఎంపీటీసీగా విలేజ్ నుంచి యునానిమస్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ కూడా యునానిమస్ 95లో అవ్వడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలుగా ఉండి కార్యకర్త స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేసి మంత్రి స్థాయి వరకు ఎదిగారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి? నేను నిజంగా రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నానండి. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారన్నా కూడా, రాజీవ్ గాంధీ గారన్నా కూడా కాంగ్రెస్ విధానాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేవి. అదేవిధంగా చేయడం జరిగింది. కానీ మారుతున్న కాలంతో పాటు కాంగ్రెస్లో రాజకీయాల పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి. అప్పుడు ఉన్న విలువలు కానీ, అప్పుడున్నటువంటి డెడికేషన్ కానీ లేకుండా అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినాయి, లాబియింగ్లు ఎక్కువైపోయినవి. దానివల్ల చాలా వరకు కూడా క్యాడర్ అనేది కొంత అసంతృప్తితో ఉంటున్నటువంటి మాట ఎక్కువ, రెబల్స్ ఎక్కువ కావడం, అవన్నీ కారణాలు కావాలండి ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మంచి లీడర్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని జీర్ణించుకోలేకనే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. మీరు రాజీనామా చేసిన తర్వాత ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే మొదటి నుంచి మా సొంత మండలి గీసుగొండ మండలి అండి. మేము వచ్చినప్పుడు ఫస్ట్ రావడమే ఒక పోరాటం మాకు. ఎందుకంటే తెలుగుదేశం యాంటీగా మేము వచ్చాము, దయాకర్ రావు యాంటీగా ఉన్నాం కాబట్టి మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కేసులు పెట్టడము, మా కార్యకర్తలను, నాయకులను ఆ విధంగా అరెస్ట్ చేయడము, అక్రమ కేసులు పెట్టి ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఆ టైంలో వాళ్ళు మా వెన్నంటి ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్లలో ఉంటే పోలీస్ స్టేషన్లో ముందు పడుకున్నారు, రోడ్డు మీద ధర్నా చేస్తే రోడ్డు మీద పడుకున్నారు. అటువంటి డెడికేషన్ ఉన్నటువంటి లీడర్లు మాకున్నారు. కాబట్టి మొదటి నుంచి వాళ్ళకి ఒకటి ఏంటంటే, మేము ఏ నిర్ణయం తీసుకున్నా, మేము ఏ అడుగేసినా కూడా ఆలోచించి వేస్తాము అనేటువంటి ఒక నమ్మకం మా లీడర్షిప్ మీద వాళ్ళకు ఉంది. అందుకని ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మేము వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా మేము క్వశ్చన్ చేయించుకునే అవసరం మాకు రానివ్వలేదు. వాళ్ళు మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మా వెనకాల నడిచారండి. రోషయ్య గారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయలేదని మీరు రాజీనామా చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లని కాదు, మాకు ఉన్న ఆలోచన ఏంటంటే, నాకు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు 1470 కిలోమీటర్లు పాదయాత్ర మండుటెండలో చేయడమే కాకుండా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేశారు కాంగ్రెస్ క్యాడర్లో కానీ, ఈరోజు ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా. అంటే ఇటువంటి నాయకుడు మమ్మల్ని పరిపాలిస్తే మాకు ఒక న్యాయం జరుగుతుందనేటువంటి ఒక నమ్మకము, అంటే కాంగ్రెస్ పార్టీ మీద కంటే కూడా నమ్మకము వ్యక్తి మీద ఏర్పరచుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అటువంటి తరుణంలో మొదటిసారి 2004లో భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కేంద్రంలో కూడా ఎంపీలను పంపించారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం. రెండవసారి మాత్రం 2009లో, మొదటిసారి కొంత కాంగ్రెస్ పార్టీ కింద రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తున్నారన్న ఆలోచన ఉన్నా కూడా 2009లో మాత్రం 100% రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఆయన అనుకోండి.
ఆయన అర్ధాంతరంగా చనిపోవడం అనేది తీరని లోటు ఆంధ్ర రాష్ట్ర అటువంటి తరుణంలో అందరం కూడా ఆయన నాయకత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ కుటుంబం నాయకత్వంలోనే పనిచేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని అన్నాం. సిఎల్పి దాదాపు అందరి ఒపీనియన్ అదే, సంతకాలు పెట్టారు, ఎమ్మెల్యేలు పెట్టారు, మంత్రులు పెట్టారు, అందరి ఒపీనియన్ అది ఉన్నాక కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశం ఇవ్వకుండా రోషయ్య గారిని అదే అన్నాను. రోషయ్య గారి మీద నాకు వ్యక్తిగతంగా లేదు, రోషయ్య గారి స్థానంలో ఎవరున్నా కూడా నేను ఆ నిర్ణయం తీసుకునేదాన్నని ఆ పద్ధతిలోనే నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణ ఇష్యూ మీద ఏ పార్టీ స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయట్లేదు. సో మీ పార్టీ కూడా వ్యక్తం చేయట్లేదు, ఎందుకని? స్పష్టమైన వైఖరి అంటే తెలంగాణ వద్దు అని ఇక్కడ చెప్పలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రాంతానికి సంబంధించిన ఎంపీగా కాబట్టి ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా పార్లమెంట్లో ఆయన ఒక ప్లెకార్డ్ పట్టుకోవడం అది కొంత అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంపీగా ఆయన అక్కడ రియాక్ట్ అయినారు. తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో బయటకు రావడం అయితేనేమి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం అయితేనేమి, అటువంటి తరుణంలో ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు కూడా ఆయన అర్థం చేసుకోవాలి, వాళ్ళకు అనుగుణంగా వెళ్ళాలి. అటువంటి తరుణంలో తెలంగాణ ఇష్యూను కూడా ఆయన పరిగణలోకి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్లీనరీస్ జరిగినప్పుడు కానీ అక్కడ నివాళులు అర్పించడం జరిగింది అమరవీరులకి. అదేవిధంగా సెంటిమెంట్ను గౌరవిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తప్పకుండా పరిష్కరించాలి అనేటువంటి డిమాండ్ చేయడం, అంతేగాని ఎక్కడ కూడా తెలంగాణ వద్దు అనేటువంటి మాట చెప్పలేదు ఆయన. అంటే ఇవ్వమనకపోయినా కూడా వద్దు అని అయితే అనలేదు. కాబట్టి ఆయన ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామనేటువంటి మాట అంటున్నారు. కాబట్టి అదేంటో తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సో మీ పార్టీ ఎంతవరకు మెజార్టీ సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతున్న 6 ఎన్నికల్లో కూడా అభ్యర్థులను పోటీలో పెట్టలేదండి. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఆకాంక్ష కోసం, బలమైన ఆకాంక్ష కోసం రాజీనామా చేసినారు. కాబట్టి వాళ్ళ ఆకాంక్షను గౌరవిస్తూ అది నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో పెట్టారు. ఈరోజు కొవ్వూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చినారు. కాబట్టి అక్కడ మాకు విజయమ్మ గారి ఎన్నికల్లో ఏ విధంగానైతే ప్రజలు తీర్పునిచ్చారో ఒక శాసనసభ్యురాలిగా, అదే క్రమంలో ఇక్కడ కూడా ఇస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. సో ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలు 2014లో జరిగే ఎన్నికలకి రిఫరెండం అనుకోవచ్చా? ఈ ఉప ఎన్నికలు కావండి, మా 17 ఉప ఎన్నికలు అయితే అవుతాయి. ఈ ఉప ఎన్నికలు అనేటివి ఇవి వేరే ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతాయి. మాదేంటంటే ఈరోజు మేము ఆలోచనతోటి ఒక నిర్ణయాన్ని గౌరవించి మేము ముందుకు అడిగేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రభుత్వం మీద వేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రజలు ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఎందుకనంటే మేము ఏదో మా స్వార్థం కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు అది. వాళ్ళు వ్యక్తిగతంగా మా మీద కక్ష సాధింపుతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా దానికి ఒక తీర్పునిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ చూసినాం మనం, రాయ్బరేలీలో కానీ అమేథీలో కానీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ సోనియా గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకించినట్టే. అదే క్రమంలో రేపు మా ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చేటువంటి ఓట్లే. కాబట్టి తప్పకుండా ఇది 2014 రెఫరెండం అవుతుంది. కొండా సురేఖ గారి రాజకీయ ప్రస్థానం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.